హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. ఊర్వి ఫస్ట్ స్టాండర్డ్కి అయితే వెళ్తుందండి. కొత్త స్కూల్ అయితే జాయిన్ చేసామన్నమాట. ఈ స్కూల్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తారండి. ఇదే స్కూల్ ఎంట్రన్స్ అనమాట. స్కూల్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే మొత్తం చెట్లతో చాలా బాగుంది. ఇది గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్. పర్వాలేదు, ఈ మాత్రం గ్రౌండ్ ఉంది అనిపించింది. మనకు చిన్నప్పుడు అయితే ఎంత పెద్ద గ్రౌండ్ ఉండేదో అండి మా స్కూల్లో. ఇక్కడ కొంచెం చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలకి ప్లే ఏరియా అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మా వర్క్ అయితే అవ్వలేదన్నమాట. సో పిల్లలు కాసేపు ఆడుకొని వచ్చేసారు. ఇక్కడ జాజ్వి కూడా కాసేపు అట్లా ఆడుకుందండి. నాకు ఈ స్కూల్లో మెయిన్గా నచ్చిందంటే ఈ పూల చెట్లండి. ఎంత పైకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 5 ఫ్లోర్స్ పైన ఉన్నాయండి అవి. మధ్యలో స్కూల్ నేమ్ చాలా బాగా నచ్చింది. అసలు వాటిని చూస్తూనే ఉండిపోయాను నేను చాలాసేపు. ఎలాగో స్కూల్లో కూర్చొని వాళ్ళు ఎలా చెప్తారో చూడలేం కదా, అట్లీస్ట్ అవుట్లుక్ అయినా బాగుండాలి అనిపించింది నాకైతే. ఇది సెకండ్ డే అనమాట. యూనిఫామ్స్ ఇస్తారు అని చెప్పేసి యూనిఫామ్స్ కోసం అయితే వెళ్ళాము. ఆ రోజు క్రౌడ్ అయితే మామూలుగానే ఉన్నారండి. అంటే నాకు తెలిసి మా చిన్నప్పుడు మా పేరెంట్స్ మా కోసం స్కూల్కి వచ్చిందే గుర్తులేదు నాకైతే. అసలు వచ్చిందే లేదు. ఆల్మోస్ట్ యాన్యువల్ డే అప్పుడు వచ్చేవాళ్ళు. ఇక్కడైతే స్కూల్ స్టార్ట్ అవ్వముందు నుంచే పిల్లల కోసం పెద్దోళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట స్కూల్కి. ఇక్కడ యూనిఫామ్స్ కోసం అయితే మేము కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ లైన్లో నిల్చున్నాం, వెయిట్ చేసాము. ఆ తర్వాత మెజర్మెంట్స్ అయితే తీసారనమాట. తీసి ఏమేమి కావాలో అవి స్లిప్ చేసి ఇచ్చారనమాట. స్లిప్లో వేసి తర్వాత మనం మెజర్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్, వాళ్ళు ఇచ్చిన సైజ్ మనకి సరిపోతుందా లేదా అని. ఇక్కడైతే కుప్పలుగా వేసేసి ఉన్నారనమాట యూనిఫామ్స్. వీటిల్లో మన సైజుని చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సైజ్ అయితే ఊర్వికి కొంచెం పెద్దదిగా అనిపించింది నాకు, కానీ నేనైతే దాని ముందు సైజే తీసుకున్నానండి. నాకేదో పెద్దదిగా అనిపించింది. తర్వాత వాళ్ళు ఏదో హౌసెస్ అనమాట. ఈ హౌస్ ఎల్లో కలర్ హౌస్ వచ్చింది ఊర్వికి అయితే. ఇలా కలర్ హౌసెస్ ఉంటాయి. ఆ కలర్ టీషర్ట్స్ అయితే ఇస్తారు. ఆ టీషర్ట్స్ కూడా మనం ట్రయల్ చేసుకోవాలి. మేము వెళ్ళి ఆ సైజ్ ట్రయల్ చేసాము. అండ్ జాకెట్స్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ యూనిఫామ్స్, కొత్త యూనిఫామ్స్. మనం ఆ స్లిప్లో మనీ పే చేసి తీసుకెళ్తే వాళ్ళు యూనిఫామ్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ తీసుకుని ఇంకా కొన్ని రావాలి వాటిల్లో. అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది పేరెంట్స్ అండ్ టీచర్స్కి. ఇక్కడ పిల్లలకి ఏమేమి యూనిఫామ్స్ వేయాలి, స్కూల్ కరికులం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను జాజ్వి అటెండ్ అయ్యాను. అండ్ తర్వాత ఊర్వి ఫ్రెండ్స్ వచ్చారు. జాజ్వితో కాసేపు ఆడుకున్నారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఫుల్గా పేరెంట్సే ఉన్నారనమాట ఎటు చూసినా. ఇక్కడ పెద్ద సోఫాలో అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవే ఈ బుక్స్ అనమాట. మాకు కూడా ఒకటి ఇచ్చారనమాట. మేము కూడా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. బుక్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. ఊర్వి ఓపెన్ చేస్తుంది బుక్స్ ఎలా ఉంటాయో చూద్దాము అనేసి. స్కూల్ బ్యాగ్ కూడా దాంట్లోనే వచ్చేసింది. బుక్స్ అన్నీ కొంచెం కస్టమైజ్డ్ అనమాట. ప్రతి దాని మీద వాళ్ళ స్కూల్ నేమ్ అయితే ప్రింట్ ఇచ్చున్నారనమాట. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకొక టర్మ్ అయితే రావాలి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.